ఎవరిని వదిలినరా మీరు? ప్రతిపక్ష నాయకులను వదలకపోతే, జడ్జిలను వదలకపోతే, జర్నలిస్టులను వదలకపోతే, సినిమా తారలను వదలకపోతే, ఆఖరికి పెళ్ళా మొగుడు మాట్లాడుకుంటుంటే కూడా వాళ్ళ చెవులలో వాళ్ళు మాట్లాడుకునేది నీకెందుకయ్యా వినేది? ఏమన్నా పొయ్యకాల ఏం రోగం అయ్యా అది? పెళ్ళా మొగుని కూడా మాట్లాడుకోనియరా? ఇంత చిల్లర పని చేసినప్పుడు నోటీస్ ఇవ్వకపోతే ఏం చేస్తారయ్యా? అసలు బేడీలేసి ఈడ్స్కి రావాలి. ఇంకా మన పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నోటీస్ ఇచ్చి రమ్మంటే లేదు లేదు నేను ఫామ్ హౌస్లో ఉన్నా దావతులు చేసుకుంటున్నా మీరు ఆడికే రమ్మని అడిగారు. ఎవడన్నా తప్పు చేసినోడు రమ్మంటాడే? అయినా కూడా వయసును దృష్టిలో పెట్టుకొని బంజారాహిల్స్లో నీకు ఇల్లు ఉంది కదా గాడికి రా నమోదు చేసుకుంటాం అంటే గట్లెట్లా పిలుస్తారని అడుగుతారు. ఇవాళ తప్పు చేసినోని అంగి పట్టి ఈడ్చుకొచ్చే చట్టం ఉంది మన దగ్గర. ఇవాళ ఆయన చరిత్రనంట నేను మొత్తం రూపుమాపే ప్రయత్నం చేస్తుండంట. హరీష్ రావు గారు మీ మామ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర నేను తూడిపినా పోతదా? నీ పక్కలుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే చెప్పిండు చంద్రశేఖరరావు మీద దొంగ నోట్ల కేసు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లు ఉందని. ఆనాడు ఎవరో ఒక నాయకుడు ఆయన ఎంబడి ఉండేట ఆయన దొంగ నోట్లలో దొరికితే చంద్రశేఖరరావు కూడా అందులోనే ముద్దాయి అని నేనన్లే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. దొంగ నోట్లు ముద్రించే మీ చరిత్ర నేను తూడుపుతే పోతుందా? దళితుని ముఖ్యమంత్రి చేస్తానని దగా చేసిన మీ చరిత్రను నేను చెరపాలన్నా జరుగుతుందా? దళితులకు 3 ఎకరాలు ఇస్తాన్న మీ హామీ నేను తూడ్చేస్తే పోతుందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను పేదోళ్ళని చేసిన మోసానికి ఈరోజు నేను ఒకవేళ చెరపాలనుకున్న మీ చరిత్ర చెడిపోతుందా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెలంగాణలో 1200 మంది బిడ్డలను పొట్టన పెట్టుకుంటువే ఆ 1200 మంది శవాల మీద మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ద్రోహిగా చరిత్రలో నిలబడిపోయినరే. మీరు ఉద్యమకారులకు చేసిన ద్రోహాన్ని నేను చెడపదలుచుకుంటే కూడా చెడుతుందా? మీ చరిత్ర దొంగ పాస్పోర్ట్లు, మీ చరిత్ర దొంగ నోట్లు, మీ చరిత్ర దళితులను దగా చేసిన చరిత్ర, మీ చరిత్ర తెలంగాణ ఉద్యమకారులను దోకా చేసిన చరిత్ర, మీ చరిత్ర నేను చెరపదలుచుకున్నా చెరిగేదేనా అని నేను అడుగుతున్నా హరీష్ రావు గారిని. అందుకే మీ చరిత్రను ఎవ్వడు చెరపలేరు. శాశ్వతంగా తెలంగాణ ద్రోహిగా పాపాల భైరవుడుగా తెలంగాణ ఉన్నంతకాలం చంద్రశేఖరరావు పాపాల భైరవుడు అని తెలంగాణ చరిత్రలో ఉంటుంది హరీష్ రావు గారు. దీన్ని ఎవ్వరు చెరపలేరు. ఇది తెలంగాణ సమాజానికి అంత తెలుసు. అందుకే నేను ఏం ప్రయత్నం చెయ్యా మీ చరిత్రను కావాలంటే మా కార్యకర్తలకు చెప్పి గోడల మీద రాపిస్తా ఎప్పటికి ఉండేటట్టు. మా రామ్మోహన్ రెడ్డి గారు సూచన ఎత్తున పరిగెంత రాపిరు ఆయన పాస్పోర్ట్ల దందా దొంగ నోట్ల దందా గురించి గోడల మీద రాపిస్తే కానీ వాళ్ళ గొప్పతనం ప్రజలకు తెలియదు. ఏదేమైనా స్క్రీన్ మీద మా అక్కలు ఉన్నారు. మా అక్కలను ఒకటే మాట అడగదలుచుకున్నా. ఆ ఎల్ల బతుకమ్మ చీరలు మీకు ఇచ్చారు. ఎన్నడన్నా కట్టుకున్నారా అక్క? తలుపు మూసన్న కట్టుకునే పరిస్థితి ఉండేనా? బతుకమ్మ చీర ఇయ్యాలి, తీసుకుపోయి పిట్టల్ని బెదిరియడానికి బాయికాడ కట్టేయాలి. అవునా? మనం వేసిన పంట మొక్కజొన్ననో అదో ఇదో ఉంటే పిట్టలు వాళ్ళకుంటే బెదిరియడానికి ఆడ అడ్డం కట్టేది. ఇవాళ మా అక్కలు ఇందిరమ్మ చీరిస్తే పాల పిట్టలాగా కట్టుకొని వచ్చారు. చీర అంటే గిట్లుండాలి. తమ్ముడు సారె పెడితే ఆ చీర కట్టుకొని అక్కలందరూ ఇవాళ ఆశీర్వదించడానికి వచ్చిండ్రు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్న, సవాలు విసిరదలుచుకున్నా. మేం రేషన్ కార్డులు ఇచ్చినోళ్ళు, మేం సన్నబియ్యం ఇచ్చినోళ్ళు, మా అక్కలు ఇవాళ ఆర్టీసీ బస్సులో రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. 2 ఏళ్లలో 9,000 కోట్ల రూపాయలు ఆర్టీసీలో ఉచిత బస్సుకి ఇవాళ ఖర్చు పెట్టినాం. యానాడు అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అనంత పద్మనాభ స్వామి దగ్గరకు పోవాలంటే కూడా ఇంటి ఆయన దగ్గర చేయి జాపాలి. ఆయన దసరాకు అడిగితే ఉగాది గోదుపో అంటే కడుపులో బాధతోని దుఃఖం పెట్టుకొని సరే ఇక మన పరిస్థితి బాగాలేదు సర్దుకోవాలని ఇవాళ ఇంటి ఆయన బాయి కాడుకోతే ఈ లోపల అమ్మగారిని పోయి చూసి అమ్మ ఎట్లుందో చూసుకొని మళ్ళీ వెనకకు వస్తున్నారు మా అక్కలు. ఆడ మా అక్కను అవుతుంది నిజమే అని. నిజమా కాదా అక్క? సెలవులు వస్తే పిల్లల్ని తీసుకొని గుడికి పోతున్నాం. అవునా? బడికాడు ఇడిచిపెట్టాలంటే బస్సులో పోతున్నాం. ఎప్పుడన్నా ఎవరన్నా రూపాయి అడిగినరా? పథకం మొదలుపెట్టినాడే నన్ను కొంతమంది మా ఆడబిడ్డలు అడిగినారు, అయ్యా మరి మమ్మల్ని బస్ కిరాయి అడిగితే ఏం చేయాలి? ఏం లేదక్క, నా ఫోటో జేబులో పెట్టుకొని మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, పోయి కిరాయి పైసలు తెచ్చుకోపోండి అని చూపియమని చెప్పిన. 2 ఏళ్లలో ఎప్పుడన్నా ఎవరైనా రూపాయి అడిగినరా అక్క? ఉచితంగా ప్రయాణం చేస్తలేరు.
బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, ఇవాళ మా ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయి పెడితే నెలకు 70,000 రూపాయల ఆదాయం ప్రతి బస్సు మీద ఇవాళ మా ఆడబిడ్డలకు వస్తున్నాయి. 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీతోని ఆడబిడ్డల 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టినాం. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ఈరోజు హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీలు విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్టే కాదు, శిల్పారామం పక్కన ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ 3.5 ఎకరాలు 1000 కోట్ల భూమి ఇచ్చి 150 స్టాల్స్ పెట్టి మా అక్కలు తయారు చేసే వస్తువులన్నీ హైటెక్ సిటీ పక్కన పెట్టి ఈరోజు ప్రపంచానికి మేము ఈరోజు చూపించినాం. ఇదే కాదు, మీరు ఆన్లైన్లో అమెజాన్లో బుక్ చేస్తుంటారు మా మిత్రులు చాలా మంది, అది కావాలి ఇది కావాలని. ఇవాళ రేపు మా అక్కలు తయారు చేసే పిండి వంటల నుంచి వాళ్ళు తయారు చేసే చేతి వస్తువుల వరకు అమెజాన్లో ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చినాం. ప్రపంచమంతా ఎవరు ఏం కొనాలన్నా అమెజాన్లో మా అక్కలు తయారు చేసే వస్తువులను కొనుక్కునే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చినాం. ఒక పక్కన రైతులకు ఆనాడు చంద్రశేఖరరావు అన్నాడు వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని. కానీ మన ప్రభుత్వం వచ్చినాక నేను చెప్పిన వరి వేయండి, సన్న ఒడ్లు పండించండి, గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తామంటే ఈరోజు దేశంలోనే ప్రతి సంవత్సరం 1,55,00,000 మెట్రిక్ టన్నులు ప్రతి సీజన్లో ఇవాళ ఒడ్లు పండించి దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఒక ప్రతిష్టను సాధించింది. 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ ఒడ్లు కొంటున్నాం. తాండూరు కందులకి ఈరోజు మంచి మార్కెట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మిత్రులారా, ఒకవైపున రైతులను, రెండో వైపున మహిళల్ని, మూడో వైపున విద్యార్థులను, నిరుద్యోగ యువకులను ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్క సమస్యను అధిగమించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఈ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి మొన్నటికి మొన్న మీరు చూసిండ్రు మహేశ్వరం దగ్గర గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తే 100 దేశాల నుంచి పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇవాళ ఒక గొప్ప ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాలలో ప్రపంచంని తలదన్నే విధంగా ఒక గొప్ప నగరాన్ని ఈరోజు మనం నిర్మించుకోబోతున్నాం. ఇవాళ మన ఏరియాలో పారిశ్రామిక వాడలను తెస్తే మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అందుకే మిత్రులారా, ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని కొనసాగించాలి అంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలి. ఈరోజు చిన్నదో పెద్దదో తప్పిదం జరిగితే అది మళ్ళా సరిదిద్దుకోలేంది. పాముకు పాలు పోసినట్టే బీఆర్ఎస్కి ఓటు వేస్తే, ఎందుకంటే కడుపు నిండా విషమే. ఎప్పుడైనా హరీశ్వరరావును చూడండి, నాగుపామును చూడండి ఎట్లుంటుందో, ఆయన నాలుకతో సహా ఎట్లుంటాడో ఒక్కసారి ఊహించుకోండి. కడుపు నిండా విషమే. ఎవడు మంచుకున్నా ఓరోడు, ఎవరు తెల్లబట్టలు వేసుకున్నా సహించరు. అందరూ దివాలా తీసి ఉండాలి, మొత్తం పిచ్చమెత్తుకొని బతకాలని కడుపు నిండా విషం పెట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి ఈ పాములకు మీరు ఓటేస్తారంటే పాముకు పాలు పోసినట్టే. ఈ పాములను మళ్ళా బతకనిస్తారంటే మళ్ళా మన సమస్యలు పరిష్కారం కావు, మళ్ళీ గోసపడాల్సి వస్తుంది వీళ్ళకి ఏమాత్రం అవకాశం వచ్చినా. అందుకే మిత్రులారా, మన పార్లమెంట్లో రంజిత్ రెడ్డి గెలిచి ఉంటే ఢిల్లీలో మనకి ఇంకా బలం పెరిగుండేది. ఇవాళ డాక్టర్ రంజిత్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు అండగా నిలబడతాడు. మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. మున్సిపాలిటీలలో, ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని రంజిత్ రెడ్డి గారిని ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చి మున్సిపల్ మంత్రిగా వారిని పెట్టి ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తా, మాజీ పార్లమెంట్ సభ్యునికి బాధ్యత ఇస్తా, ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది. పని చేయించుకునే పని మీది. గెలిపించుకోండి, మీరు నిధులు సాధించుకోండి. మీరు గాడిదకు గడ్డేసి గోవుకు పాలు విండుతామంటే కుదరదయ్యా.